Hey guys, welcome back to my YouTube channel Gunji Jahnavi. ఈ రోజు అయితే the vlog is whole about దీపావళి అన్నమాట. మేమైతే 31st అక్టోబర్ చేసుకున్నాం దీపావళి. మీరు ఏ రోజు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. టపాసులు కొనేదానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మా అన్న కొత్త హెయిర్ స్టైల్ చూడండి. క్రాకర్స్ కొనడానికి అయితే వచ్చేసాం. ఇదిగా హైడ్రోజన్ తాడులతో తింటుంటాయి గన్స్ అడిగినారు. చాలా కాస్ట్ ఉన్నాయి. ఎందుకు క్రాకర్స్ ఎందుకంటే అసలు తీసుకున్న కొన్ని ఆల్మోస్ట్ 10,000 అలా అయిపోతున్నట్టు. ఎందుకు క్రాకర్స్కి ఇంత డిమాండ్, ఇంత కాస్ట్, ఎంత రేట్ ఉన్నా కూడా వచ్చి తీసుకుంటున్నారు జనాలు. మన చూసారా ఎన్ని టపాసాలు. యాక్చువల్గా ఇక్కడ చూడండి 8,500 అయింది, కానీ ఆన్లైన్లో చూస్తే మాత్రం 6,000 అయింది అంతే. వాట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మాలాగా తెలివైన వాళ్ళు ఆన్లైన్లో చూసి కొనేటట్లయితే కొనండి, ఓకేనా? మంచిది. ఇది దీపావళి తర్వాత రిలీజ్ చేశాను కాబట్టి నన్ను తిట్టుకోకండి ప్లీజ్, ఎందుకంటే ముందే రిలీజ్ చేసి మీకు తెలిసి ఉంటుంది. బట్ there's no chance. And ante 8,500 కరెక్ట్ 8,595. let me on my చూడు అందుకే నేను ముందే చెప్పాను. ఏమని 6,000 ముందే కొన్ని తీసేయచ్చు, అయినట్ట చెక్ చేయడు అనేసి. చెప్పిన పని చేయాలా కదా? అవును, చెప్పిన పని తప్ప అన్నీ చేస్తారు. నాలాగా తెలివిగా ఉండాలి బాబా. రోడ్డు మీద వెళ్ళు. నా మైండ్లో కూడా స్టెప్స్ అవే వస్తున్నాయి. అలవాటు అయిపోయింది తెలుసా. మొన్న ఎన్నిసార్లు ఒక 3 minutes సాంగ్కి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసామో ఇట్టా 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 తెలుసా. ఇంటికి వచ్చిన తర్వాత నేను కొత్తగా చూసింది ఏంటంటే కార్లో ఇది ఒక్కటి పెట్టారనమాట. అంతే, ఇదంతా కామన్. పట్టు పెట్టుకో. ఎవరు వద్దన్నారు?
హ్యాపీ దీపావళి చెప్పు. ఇప్పుడు చెప్పను, మళ్ళీ చెప్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం చేస్తాను? టపాసులు స్మెల్ వస్తుంది తీస్తా అంటేనే. లక్ష్మీ బాంబులు వేరే సచ్చిన బిల్లులాగా. మా అమ్మ ఏం చేయాలి వంటలని వీడియోలో చూస్తాను. వచ్చు అయినా చూస్తుంది, అదేంటో విచిత్రం. స్మెల్ నాకు ముక్కులోకి పోతుంది. ఇంకోటి విషయం ఏం చేశారని దీపావళి ప్రతి ఒక్కరికి. అబ్బా నిజంగానే దీపావళి రోజు షాపింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది తెలుసు. ముందు రోజు షాపింగ్ చేసుకొని పెట్టుకోవడం, ముందు రోజు కాదు ఒక 1 వీక్ ముందు చేసుకున్నా ఇంకా బెటర్, లేకపోతే కాస్ట్ వాడిపోతుంది. ఇంకా అంతా హోమ్ని డెకరేట్ ఎలా చేస్తానో మీరు చూడండి. ఒక్కటికి 2 పనులు చేస్తుంది. అన్నీ ఏమో యూనిఫామ్ ఆడొడ్డ వేసి పెట్టింది, అవన్నీ ఇంకా ఆల్టరేషన్కి ఇవ్వాలి. త్వరగా వేయమ్మా. నేను కనిపిస్తున్నానా వీడియోలో? ఎక్కుతున్నావులే. చూడండి టైడ్ అయిపోయి పడుకున్నాడు. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఐ షో యూ మై అవుట్ఫిట్. ఇది నా ఫస్ట్ ఇయర్లో తీసుకున్న డ్రెస్ అన్నమాట. బర్త్డే డ్రెస్, బర్త్డే డ్రెస్. అయినా ఎలా ఉందో చూడు ఒకసారి.
బాగుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనే చేశాను. నేనే ఒత్తులో ఆపుకోవా అంత తిక్క సమాచారం. प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। आंगन ये लगता है पूजा की थाली, गोकुल धाम की ये देखो दीवाली, देखो दीवाली आई दीवाली, गोकुल धाम की ये देखो दीवाली आई दीवाली, देखो दीवाली आई दीवाली। प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। आंगन ये लगता है पूजा की थाली, गोकुल धाम की ये देखो दीवाली आई दीवाली, देखो दीवाली आई दीवाली, गोकुल धाम की ये देखो दीवाली आई दीवाली। ఎంత చెమట వస్తుందో ఏమా చూడు ఇప్పుడు చూడు వెళ్ళమ్మా. ఇప్పుడు వేలింది అది ఇంకా పొగ వస్తానే ఉంది. అక్క కావాలనే కదా నువ్వు. प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। प्रेम के दीप है खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती। आंगन ये लगता है पूजा की थाली, गोकुल धाम की ये देखो दीवाली आई दीवाली, देखो दीवाली आई दीवाली, गोकुल धाम की
నేను పెట్టిన కరెక్ట్ వా ఎందుకు